రైట్ సార్, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మరో బాంబు పేల్చారు. ట్వీట్ల మీద ట్వీట్లు ఈ మధ్య ఆయన చేస్తున్నారు. అయితే ఆయన ఏ ట్వీట్ చేసినా కూడా టార్గెట్ ముఖ్యమంత్రి అనేటటువంటి వ్యాఖ్యానాలు ఎక్కువగా వినిపిస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు ట్వీట్ కూడా ఏ రకంగా చూడొచ్చు సార్? ఒకటి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి ఖచ్చితంగా హైకమాండ్ ఆ సమయంలో హామీ ఇచ్చింది. ఎన్నికల ముందు ఆయనకి మంత్రి పదవి ఇస్తామని పార్టీలోకి తీసుకొచ్చింది. ఆ విషయంలో ఎటువంటి సందేహం లేదు. ఇది ఒక్కళ్ళు కాదు, ఇద్దరు చెప్పింది. ఇవాళ బట్టి విక్రమార్క చెప్పిన క్లిప్పింగ్ ను ఆయన ట్వీట్ చేశారు. ఇంతకు ముందు మన డిఎన్ఏ షోలోనే పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఆయన కూడా కేబినెట్ విస్తరణ జరిగిన రోజు మరి ఎట్లా రాజగోపాల్ రెడ్డిని ఎట్లా పాసిఫై చేస్తారు అన్నప్పుడు ఎస్ ఆయనకు హైకమాండ్ నుంచి అష్యూరెన్స్ ఉండే మంత్రివర్గంలో చోటుకు సంబంధించి, బట్ సామాజిక సమీకరణాల కారణంగానో ఇంకా వేరే కారణంగానో ఇవ్వలేకపోయాం, బట్ హైకమాండ్ నుంచి అయితే అష్యూరెన్స్ ఉందని చెప్పారు. సో ఒకటి, కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ నుంచి అయితే ఖచ్చితంగా ఆయనకు అష్యూరెన్స్ ఇచ్చే పార్టీలో తీసుకున్నారు. సో ఆయన ఏమనుకుంటారు, దాన్ని నేను భారతీయ జనతా పార్టీలో అప్పుడు ఇబ్బంది లేకుండా ఉన్నాను. భారతీయ జనతా పార్టీలో సరే మునుగోడు ఒక విషయం అయితే చెప్పాలి, రాజగోపాల్ రెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఈజ్ ఎ పవర్ఫుల్ లీడర్. అది ఎట్లా చెప్తానంటే, సరే 2009లో ఆయన రాజకీయ అరంగేటం జరిగింది. భువనగిరిలో కమ్యూనిస్ట్ పార్టీ అభ్యర్థి మీద, టీడీపీ అప్పుడు మహాకూటమి అభ్యర్థి మీద గెలిచారు. గెలిచిన తర్వాత తనకంటూ ఒక సొంత ఐడెంటిటీ క్రియేట్ చేసుకున్నారు. ఓవరాల్ గా ఉమ్మడి నల్గొండ జిల్లాలోనే అనుకుందాం. ఎందుకంటే కోమటిరెడ్డి వెంకటరెడ్డి మొదటి నుంచి రాజకీయాల్లో ఉన్న 99లోనే ఎమ్మెల్యే అయినా సరే, ఆయన సోదరుడిగా వచ్చినా సరే సొంత క్యాడర్ ఏర్పాటు చేసుకున్నారు. 14 ఎలక్షన్స్ లో స్వల్ప తేడాతో టిఆర్ఎస్ వేవ్లో ఓడిపోయినా సరే విత్ ఇన్ 1 year లోనే టిఆర్ఎస్ అధికారంలో ఉండగా లోకల్ బాడీ ఎలక్షన్స్ ను ఆయన ఎమ్మెల్సీ అయ్యారు 2015-16 ఆ ప్రాంతంలో. సో అది టిఆర్ఎస్ కు అధికారంలో ఉన్న తొలి షాక్. అన్ని బై ఎలక్షన్స్ కూడా టిఆర్ఎస్ గెలిచినా సరే నల్గొండకు సంబంధించిన స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార పార్టీకి మించి భారీగా ఖర్చు పెట్టి గెలుచుకున్నారు. ఒక విషయంలో రాజగోపాల్ రెడ్డి ఏంటంటే ఆయన చేతికి ఎమ్ముకుండదు. ఎంతైనా సరే క్యాడర్ కోసం లేకపోతే ఉన్న వాళ్ళ కోసం ఖర్చు పెడతారు. చాలా మంది లీడర్స్ దగ్గర డబ్బులున్న లీడర్స్ అందరూ ఖర్చు పెట్టరు కదా. సో చేతికి ఎమ్మికే లేదన్న విధంగా దానం చేస్తూ ఉంటారు. సో అందుకని ఆయనకు చాలా పెద్ద ఎత్తున క్యాడర్ ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఏర్పడింది. ఆ తర్వాత 2019లో కాంగ్రెస్ పార్టీకి మంచి రిజల్ట్ రానప్పటికీ మునుగోడులో ఆయన గెలిచారు. ఉమ్మడి నల్గొండ జిల్లా లాంటి పవర్ఫుల్ జిల్లాలో కూడా అప్పుడు వ్యతిరేక పవనాలు కాంగ్రెస్ పార్టీకి రీచ్ అయ్యాయి. కేవలం ఉత్తమ్ కుమార్ రెడ్డి ఒకరు హుజూర్ నగర్ లో గెలిచారు, మునుగోడులో రాజగోపాల్ రెడ్డి గెలిచారు. మళ్ళీ ఆ 2 సీట్లు కూడా ఆ తర్వాత బీఆర్ఎస్ పరమయ్యాయి, ఇది వేరే సంగతి. సో మునుగోడులో ఆయన రాజీనామా చేసి బీజేపీ తరఫున పోటీ చేసినప్పుడు కూడా ఉమ్మడి నల్గొండ జిల్లాలో భారతీయ జనతా పార్టీకి 87,000 ఓట్లు పోలు కావడం చాలా పెద్ద రికార్డు. కేసీఆర్ సహా మొత్తం 105 మంది ఎమ్మెల్యేలు ప్రచారం చేసిన మునుగోడులో కేవలం 12,000 ఓట్లతో కదా ఓడిపోయింది రాజగోపాల్ రెడ్డి అప్పుడు. సో సరే, ఓడిపోయిన తర్వాత బీజేపీ అధిష్టానం కొంత ఆయనతో మాట్లాడుంటే బీజేపీతో కంటిన్యూ అయ్యేవాడు. సో ఆ సమయంలో కాంగ్రెస్ పార్టీ విలువడం, ముఖ్యంగా సునీల్ కనుగోలు రాజగోపాల్ రెడ్డి వస్తే నల్గొండ జిల్లాలో గేమ్ చేంజ్ అవుతుందని భావించి ఆయనతో గట్టిగా మాట్లాడంతో ఆయన వచ్చారు. రాజగోపాల్ రెడ్డి తన మునుగోడు కంటే కూడా ఎక్కువగా నకిరేకలు, నల్గొండ, ఇంకో 4-5 చోట్ల ప్రచారం చేశారు, దేవరకొండ. ఆ ప్రచారం కూడా ఉపకరించింది. సో ఒక విధంగా అంటే చాలా చోట్ల కూడా నల్గొండలో కాంగ్రెస్ పార్టీకి మంచి మెజార్టీ వచ్చింది అనుకోండి, 50,000 పైగా ఓట్ల మెజార్టీ వచ్చింది. సో రాజగోపాల్ రెడ్డి రావడం వల్లనే అన్ని సీట్లు గెలిచిందని కాదు, ఒక సూర్యాపేట తప్ప కాంగ్రెస్ పార్టీ అన్ని గెలిచింది. బట్ మెజారిటీస్ ఖచ్చితంగా ఇంప్రూవ్ అయ్యాయి రాజగోపాల్ రెడ్డి రావడం అని. ఆయన అన్నట్టు ఏంటంటే అప్పుడు ఎల్బీ నగర్ కూడా ఒక ఆప్షన్ ఉండే. ఎల్బీ నగర్ అక్కడ మధు యాష్కి గౌడ్ కు మళ్ళీ టికెట్ వచ్చింది, బట్ మధు యాష్కి గౌడ్ ఓడిపోయారు. సో డెఫినెట్ గా ఆయనకు సునీల్ కనుగోలు నుంచి, రాహుల్ గాంధీ నుంచి, కేసీ వేణుగోపాల్ నుంచి హామీ ఉంది. ఆయనకు ఉంది, వివేక్ వెంకటస్వామికి ఉంది. అయితే వివేక్ వెంకటస్వామి